గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ సెషన్లో ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. మనకు స్క్రీన్ మీద కనపడుతున్నది ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఆఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, వివిధ డౌట్స్కి సంబంధించినది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. అందుకంటే ముందు ఎస్ఎస్సి సీజిఎల్ అంటే కమాండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించినది. ఈ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో జాబ్ వస్తే ఎక్కడ రిక్రూట్ చేయొచ్చు అని అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా రిక్రూట్ చేయొచ్చు. ఎక్కడ పని చేయాల్సి వస్తుంది సార్ అని అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసర్ వర్క్స్ చేయాల్సి వస్తుంది. అవి కింద మనకు పీడిఎఫ్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, అది చూద్దాం. రైట్, ఈ సెషన్లో మనకు ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని అంటే జూన్ 24లో రిలీజ్ అయిందండి. 24 రోజు రిలీజ్ అయింది. అంటే ఎప్పటి వరకు అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు నుంచి 1 మంత్ అంటే జూలై 24 వరకు మనకు అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉన్నది. రైట్, ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఆగస్టు 10 నుంచి ఆగస్టు 11 వరకు ఇవ్వడం జరిగింది. టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే అప్రాక్సిమేట్లీగా సెప్టెంబర్ అక్టోబర్లో ఉండడానికి అవకాశం ఉన్నది. అండ్ టైర్ 2 డిసెంబర్లో ఉండడానికి అవకాశం ఉన్నది అన్నమాట. రైట్, ఇందులో నెక్స్ట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లెవెల్ 7లో మనకు చూడండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇలాంటి అండ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉండడం జరుగుతుంది. అండ్ లెవెల్ 6లో చూడండి ఇక్కడ మనకు పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంట్, ఓకేనా, ఇట్లాంటివి ఉండడం జరుగుతుంది. అండ్ మనకు లెవెల్ 5లో ఆడిటింగ్ ఆఫీసర్కి సంబంధించినవి ఉన్నాయి చూడండి. అండ్ లెవెల్ 4కి సంబంధించిన దాంట్లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, ఇట్లాంటి ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ లాంటి పోస్టులు ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంది, ఈ పోస్టులు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూద్దాం చూడండి. ఇందులో మనకు వేకెన్సీస్, వాళ్ళు ఇచ్చిన వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారంటే ఇక్కడ చూడండి 17,727 పడడం జరిగింది. రైట్, ఇవి మేబీ పెరగవచ్చు తగ్గవచ్చు, టెంటేటివ్ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి చూడవచ్చు. రైట్, నెక్స్ట్ వేకెన్సీస్ తర్వాత మనకు ఎలిజిబిలిటీస్ చూడండి. కామన్గా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలనేది కామన్గా తెలిసిన విషయం. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి వేరియస్ పోస్టులకి డిఫరెంట్గా ఏజ్ లిమిట్ ఉండడం జరిగింది. అందులో మనకు ఫస్ట్ లెవెల్లో ఇచ్చినవి 18 to 27 అండ్ 20 to 30 ఇయర్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇయర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. రైట్, అండ్ ఎగ్జామ్షన్ కూడా చూడండి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీస్ 5 ఇయర్స్ అండ్ ఓబీసీ 3 ఇయర్స్. ఓకే, ఇది మేజర్గా మనకు. అండ్ పీడబ్ల్యూడి ఫిజికల్ విత్ డిజబిలిటీ వాళ్ళకు 10 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎప్పటి వరకు August 1, 2024 వరకు ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. ఏంటి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్ లెవెల్. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కాదు, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండి దాంతోపాటు ఏదైనా డిగ్రీ ఉండాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టు. ఏది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్ లేదా ఏమని ఇచ్చాడు చూడండి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అట్లీస్ట్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అన్న ఒక సబ్జెక్ట్గా ఉండాలన్నట్టు. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ చూడండి. దీనికి సంబంధించినది బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఉండాలి. అంటే డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీలో మనకు 6th సెమిస్టర్లో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ అయి ఉండాలి అన్నట్టు. నెక్స్ట్ ఇది మేజర్గా దీనికి సంబంధించినది. ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో చేయడానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి చూడండి. అంటే కామన్గా ఇక్కడ మనకి ఎస్ఎస్సి సీజిఎల్లో డిగ్రీ అనేది కామన్, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటే ఉంటాయి అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇక రిమైనింగ్ ఆల్ పోస్టులు ఇవి కాకుండా ఏది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఈ మూడు కాకుండా రిమైనింగ్ వాటి అన్నిటికీ కామన్గా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ డిగ్రీ ఇక్కడ చూడండి. ఆల్ అదర్ పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇక్కడ. రైట్, నెక్స్ట్ వన్ ఎలా అప్లై చేసుకోవాలి సార్ అని ఇక్కడ ఉన్నది. హౌ టు అప్లై 9th పాయింట్. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినా ఒకటి, ssc.nic.in అని ఓల్డ్ వెబ్సైట్ ఉంటుంది, అదైనా ఓకే అండి. ఏ వెబ్సైట్లోనైనా ఖచ్చితంగా అక్కడ మనకు అప్లికేషన్ అనేది కనపడుతుంది, అక్కడ చూడవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూడండి. ఫీజు 100 రూపీస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కొంత ఎగ్జామ్షన్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్,
ఓకే. అండ్ డిజబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఉమెన్స్ కానీ ఎస్సీ అండ్ ఎస్టీ డిజబిలిటీ వాళ్ళకు వీళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఫీజు లేదండి. అండ్ ఫీజు పెయిడ్ ఆన్ ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉన్నది. ఇక్కడ యూపీఐ సర్వీసెస్, నెట్ బ్యాంకింగ్ అన్నీ ఉండడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజ్ కెన్ పెయిడ్ బై క్యాండిడేట్స్ ఆన్ జూలై ఇక్కడ జూలై 25 వరకల్లా పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ కరెక్షన్స్. అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఆగస్టు 10, 11 ఇది గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 10, 11 రోజు మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సార్? ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు సౌత్ రీజియన్ కింద కోసం. సౌత్ రీజియన్ అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండడం జరుగుతుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ చూడండి, ఎయిత్ టేబుల్ చూడండి. సౌతర్న్ రీజియన్ సార్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ వీళ్ళకి సంబంధించిన ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరికీ ఈ సెంటర్లో ఉండడం జరుగుతుంది. అయితే తెలంగాణలో వచ్చేసి మనకు ఇక్కడ లాస్ట్లో ఉన్న చూడండి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉండడం జరుగుతుంది. అదే మనకు ఆంధ్రప్రదేశ్ అయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నము ఈ విధంగా ఉండడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇవి సెంటర్లు, ఎగ్జామ్ సెంటర్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెసర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూడండి. టైర్ 1, టైర్ 2 ఉండడం జరుగుతుంది. రెండు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే. రైట్. ఇందులో ఫస్ట్ వన్ టైర్ 1 ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందని చూడండి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ కాంప్రెన్షన్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇక మనకి ఎస్ఎస్సి జీడీ వచ్చేసి తెలుగులో ఉన్నది. సేమ్ అదేవిధంగా ఎస్ఎస్సి డిపార్ట్మెంటే కదా ఇది అని తెలుగులో ఉంటుందని అనుకోకండి. ఇక్కడ క్లియర్గా మనకు వెబ్సైట్లో మెన్షన్ చేసి చూడండి. వెబ్సైట్లో కానీ అండ్ అఫీషియల్ పీడిఎఫ్లో కూడా ఏమన్నాడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ద క్వశ్చన్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే. ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రెన్షన్. ఇంగ్లీష్లోనే వస్తుంది. రిమైనింగ్ 3 సెక్షన్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీలోనే ఉంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా చూడండి 1/3 1/4 అని ఉంటుంది. 1/4 అన్నట్టు ఇది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 0.5 మార్క్స్ కట్ అవుతాయి నెగిటివ్ మార్క్స్. అంటే 1/4 అన్నట్టు, 1/4. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత టైప్ 2 ఎగ్జామ్ చూడండి. టైప్ 2 ఎవరికి ఉండొచ్చు, ఎలా అనేది ఇక్కడ చూడండి. టైప్ 2లో పేపర్ 1, పేపర్ 2 ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు చూడండి. టైర్ 2లో వీళ్ళు ఇన్క్లూడెడ్ కండక్టింగ్ పేపర్ 1, పేపర్ 2 సపరేట్ షిఫ్ట్స్. పేపర్ 1 కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్. అంటే టైర్ 2లో పేపర్ 1 అందరూ రాయాలి. అండ్ టైర్ 2లో పేపర్ 2 అనేది విల్ బీ ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అప్లై చేసిన వాళ్ళు టైర్ 2 అంటే రెండోసారి రాసే ఎగ్జామ్లో మళ్ళీ అందులో కూడా పేపర్ 1 రాయాలి, పేపర్ 2 రాయాలి. పేపర్ 1 మాత్రము అందరు రాయాలి అన్నట్టు. మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇట్ విల్ బీ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1. పేపర్ 1లో అన్ని సెక్షన్స్ క్వాలిఫై కావాలండి. ఇక్కడ చూడండి క్వాలిఫై మార్క్స్, మినిమం క్వాలిఫై మార్క్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసి 30% రావాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% రావాలి. ఆల్ అదర్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 20% వస్తే సరిపోతుంది అన్నట్టు. ఇది అండి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో మనకు అప్లికేషన్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి, June 24 నుంచి July 24. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అండ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అండ్ తెలంగాణలో వచ్చేసి మనకు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్లు ఉండడం జరుగుతుంది. అండ్ పేపర్ 1 మేబీ సెప్టెంబర్, అక్టోబర్లో ఉండడానికి అవకాశం ఉన్నదనేది అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ మనకి పేపర్ 1 టైర్ 1 ఎగ్జామ్ సంబంధించినది టైర్ 1 అన్నట్టు. టైర్ 1 ఎగ్జామ్ సంబంధించినది అందులో మనకు ఆర్థమెటిక్ సంబంధించినవి అండ్ రీజనింగ్ సెక్షన్ అండ్ ఇంగ్లీష్ కాంప్రెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించినది. ప్రతి సెక్షన్ 25 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ 1/4 నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకు మేజర్గా ఇంపార్టెంట్. అండ్ అప్లికేషన్లో మనకు కరెక్షన్స్ ఉంటే ఆగస్టు 10, 11లో మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా డౌట్స్ సంబంధించినవి కానీ ఇంకేదైనా చెక్ చేసుకోవాలన్నా అప్లికేషన్ సంబంధించిన ఇక్కడ చూడండి వెబ్సైట్ ssc.gov.in అనే
వెబ్సైట్లో మీకు క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ పీడిఎఫ్ సంబంధించినది సిలబస్ విషయం కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ.